అమ్మ శేఖర్ మాస్టర్ వీడియో అందులోని మీరు ఆ పాటలో స్టెప్పులు చూసారా? ఇలాంటి స్టెప్పులు ఎంతవరకు సమాజానికి అవసరం? ఈ కొరియోగ్రాఫర్స్ ని అంటే ఇంతకు ముందు డాన్స్ అనే దానికి భారతదేశంలో ఒక మంచి పేరు ఉండేది. అదొక కళ. ఆ కళ కాస్త ఇప్పుడు వికృత చేష్టలతో అయిపోతూ ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఈ కొరియోగ్రాఫింగ్ కానీ వర్డ్స్ న్యూడిటీ కానీ సమాజంలో తగ్గాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఫస్ట్ ఇప్పుడు ఏమంటారంటే మీకు నచ్చకపోతే చూడడం మానేయండి అంటారు. కానీ నేను తీశాను, నేను తీయకుండా ఉంటే వాళ్ళు చూడరు కదా అనే ఒక చిన్న లాజిక్ని వాళ్ళు పర్పస్ఫుల్గానే పక్కన పెడుతున్నారు. ఆ లాజిక్ వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి కావాల్సింది డబ్బులు. ఇప్పుడు సినిమా అనేది ఏంటి? ఫక్తు వ్యాపారం. మేమన్నా ప్రజాసేవ చేయడానికి వచ్చామా? లేదు అనుకుంటే కళ కోసం కాదు, ప్రజల కోసం అని నా బోటోళ్ళు అంటారు, మీ బోటోళ్ళు అంటారు. వాళ్ళు ఏమంటారు? కళ కోసం కాదు, కళ ప్రజల కోసం కూడా కాదు, కళ కాసుల కోసం అంటారు వాళ్ళు. ఆ కాసుల వేటలో వెర్రి తలలు వేసి అది ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఇంకా అసలు ఇప్పుడు ఇవాళ మనం ఎక్కడ ఆపాలి అని అర్థం కానంత వరకు వెళ్ళింది. ఇప్పుడు క్యాన్సర్ కణం ఎక్కడుందో తెలీదు, ఎంత వేగంగా వెళ్తుందో కూడా తెలియదు మనకి. అవును. ఇక క్యాన్సర్ వచ్చిన వాళ్ళు క్యాన్సిలే అన్నట్లు ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏంటంటే లైఫ్ స్పాన్ పెంచుతున్నారు తప్పితే ఏదో ఒక రోజు ఈ క్యాన్సర్ వల్ల చనిపోతారు అనేది అయితే గ్యారంటీ కదా. 100% క్యూర్ అయితే లేదు కదా. అలాగే అయిపోయింది ఇది కూడా. ఇది ఒక క్యాన్సర్ లాగా ఇండస్ట్రీలో పాకిపోయింది. ఎంత వల్గర్ డైలాగులు వేస్తే అంత కరెక్టు. వర్డ్స్ న్యూడిటీ. ఎంత ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తే సెక్సువల్ గా అంత డబ్బులు. అలాగే ఎంత పాటల్లో వికృతం చూపిస్తే అంటే ఒక రకమైన సెక్సువాలిటీని ఎంత సెక్సువల్ గా చూపిస్తే అంటే ఒక మనిషి ఇంకా ఒక బియాండ్ లిమిట్ కి వెళ్ళిపోయేంత వరకు వాళ్ళని అక్కడ దాకా ప్రయాణించేలాగా చేయడం తప్పితే వేరేగా ఏమీ కనిపించట్లేదు. ఈ మొత్తం వీటిల్లో ఈ పాటల్లో ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, జయమాల్ని వాళ్ళు ఎక్కువ ఇలాంటి పాటలు శృంగారభరితమైన వాళ్ళు కూడా ఇంత ప్రదర్శించలేదు, ప్రదర్శించలే వాళ్ళు. అయితే నిన్న ఇదే విషయం మీద వేరే చోట డిబేట్ జరుగుతుంటే ఒక సినిమా ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఆ రోజుల్లో కూడా మసక చీకట్లో పాట లేదా, ఎందుకో ప్రతి వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ అంటే ఒక సాఫ్ట్ టార్గెట్ అయిపోయింది, ఎందుకు ఇలాగా అని ఆయనకి చాలా కోపం వచ్చేసింది, బోల్డ్ కోపం. అసలు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చాక అసలు మీరెవరు మాట్లాడడానికి, మీకేం రైట్స్ ఉన్నాయి? అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్కి ఆవిడకి ఏంటి రైటు? అసలు సెన్సార్ బోర్డే అన్నిటికన్నా పెద్దది, ఆ సెన్సార్ బోర్డుని క్వశ్చన్ చేసే రైటు మహిళా కమిషన్కి లేదు అని మాట్లాడుతున్నాడు ఆయన. కాకపోతే మనం మర్చిపోకూడదు ఏంటంటే మనది డెమోక్రటిక్ కంట్రీ. నేను ప్రధానమంత్రిని గురించి నేను మాట్లాడగలుగుతా, మాట్లాడే హక్కు నాకుంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది. అంటే ఆ వాక్ స్వాతంత్ర్యం ఎంతవరకు అంటే ఆయన వ్యక్తిగతం గురించో మాట్లాడడం కాదు, ఆయన విధానాల వల్ల నాకేం నష్టం జరుగుతుంది అనేది నేను ప్రశ్నించే హక్కు నాకుంది. అవును, అంతవరకు ఉంది కదా. అలాంటప్పుడు సెన్సార్ బోర్డును కాకపోతే ఇంకొకరినైనా ప్రశ్నిస్తాం. అసలు ఈ సినిమాకి బుద్ధున్నోడు ఎవరైనా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇస్తారా? సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందని నిలదీసే హక్కు నా దగ్గర ఉంది, నాకుందా హక్కు. అందుకే మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడుతాం. అప్పుడు ఏమంటారు అంటే మీకు నచ్చలేదు, నచ్చిన వాళ్ళందరికీ నచ్చింది కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడటం లేదు, మీ వరకు ఎందుకు వస్తున్నారు అని అంటున్నారు. లేదండి, నాకు నచ్చలేదు, నాకు మాట్లాడే హక్కు ఉంది. అట్లాగే చాలా మంది కంప్లైంట్లు చేశారు ఈ సినిమాలో పాటల గురించి, సినిమాల్లో ఇప్పుడు వస్తున్న సినిమాలో స్పెషల్ సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ గురించి అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చి మీరు తీరు మార్చుకోండి అన్నారు.
ఆల్రెడీ సెన్సార్ సర్టిఫికెట్కి ఫోన్ చేసి సెన్సార్ బోర్డుకి మీరు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్లన్నీ క్యాన్సిల్ చేసుకోండి అని ఏం అల్లా. కొంచెం సెన్సిబుల్గా ఉండండి, కొంచెం ఆలోచించండి, సమాజానికి ఏది మంచిది ఏది కాదు అని ఆలోచించండి, ఇది మరీ పర్వర్టెడ్గా ఉంది అని చెప్పి ఆవిడ చెప్పింది. ఆమె మాట్లాడిన దానికి 100% నేను ఏకీభవిస్తా ఆవిడ మాట్లాడిన దానికి. ఎందుకంటే ఆవిడికి మెమొరాండాలు ఇచ్చిన వాళ్ళల్లో నేను కూడా ఉన్నా. మా మహిళా జేఏసీగా మేము వెళ్ళి అప్పుడప్పుడు నెలకో 2 నెలలకో వెళ్ళి విషయాల పట్ల మాట్లాడి ఆ టైంకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మేము మెమొరాండాలు ఇస్తూ ఉంటాం. ఆమె నేను స్పందిస్తానండి, నేను మాట్లాడతానండి గవర్నమెంట్ తోటి అంటారు. ఏదన్నా ఒక మహిళకి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది చిన్నగా మన లెవెల్లో పరిష్కారం అవ్వట్లేదు అనుకోండి, ఆవిడ దగ్గరికి వెళ్తాం, ఆవిడ నోటీసులు ఇచ్చి పిలిపిస్తారు. ఇప్పుడు మనం పోయినసారి ఒకసారి వేణుస్వామికి కూడా అలాగే నోటీసులు ఇచ్చి పిలిపించారు కదా, కేటీఆర్ని కూడా అలాగే పిలిపించారు కదా. ఆవిడ లెవెల్లో ఆవిడ చేస్తారు, కానీ ఆవిడ సెన్సార్ బోర్డు గురించి మాట్లాడకూడదు అనే హక్కు మట్టుకు మనకు లేదు. ఏది సోకాళ్ళు సినిమా వాళ్ళం అని చెప్పేటప్పుడు సరే, అసలు సినిమా వాళ్ళకి మట్టుకు సృజనాత్మకత పేరుతోటి, క్రియేటివిటీ పేరుతోటి ఇలా అంగాంగ ప్రదర్శన చేయటం కరెక్టా? ఆలోచించాలి కదా. అసలు ఆ పాట ఎంత దారుణంగా ఉందంటే, ఇంతకు ముందు కూడా ఒక సినిమాలో దబిడి సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ నిజంగా అండి, ఆ సినిమాలో మెసేజ్ ఉంది అనుకుందాం, ఓకే, మెసేజ్ ఉన్నంత మాత్రాన సంబంధం ఏంటి? నేను అదే చెప్పబోతున్నా. మీ మెసేజ్ ని బట్టి మీ సినిమా చూడాలి, కానీ ఈ సాంగ్ వల్ల మీ సినిమా చూడాలనుకోవటం మీ దురదృష్టం. నేను చెప్పదలుచుకుంది అది. ఇప్పుడు ఆయన కథ మీద, ఆయన నటించే కథ మీద, ఆయన నటన మీద, అలాగే ఆ తీసుకున్న సబ్జెక్ట్ మీద ఆయనకి నమ్మకం ఉండాలి తప్పితే ఇలాంటి పాట వల్ల సినిమా హిట్ అవుద్ది అని అనుకోవటం ఈ ఫార్ములానే కరెక్ట్ కాదు. పోనీ ఓకే, ఆ దబిడి సాంగ్ ఓకే, అంత సెన్షువాలిటీ అవసరమా? అస్సలు అవసరం లేదు, అస్సలు అవసరమే లేదు. అసలు కొంతమంది ఏంటి అంటే, ఇప్పుడు సపోర్టర్స్ ఎట్లా తయారవుతున్నారంటే గుడ్డిగా అయితే ఏంటి అంటున్నారు, వేస్తే ఏంటి అంటున్నారు. అదే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏ హక్కును కోల్పోతారు అంటే, బాలకృష్ణ సినిమాలో ఆ పాటను ఓకే చేస్తే, సపోర్ట్ చేస్తే, మీకు బాలకృష్ణ అంటే ఇష్టం కాబట్టి ఇప్పుడు ఈ శేఖర్ మాస్టర్ని ఏమనగలుగుతారు? అనలేరు కదా. అందుకే మనం ఎప్పుడు కూడా అది కొరియోగ్రాఫర్ చేసింది శేఖర్ మాస్టరే, ఇది కొరియోగ్రాఫ్ చేసింది శేఖర్ మాస్టరే. లేదమ్మా, ఎవరు చేశారు అనేది కాదు ఇక్కడ ఇమ్మెటీరియల్. మనము ఈ దబిడి సాంగ్ బాగానే ఉంటది అని అన్నాము అని అనుకోండి, ఎందుకు బాలకృష్ణ అంటే ఇష్టమయ్యో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు మనం ఈ సాంగ్ని మాట్లాడలేం కదా అంటున్నాం. మనం ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకోకూడదు. మనము మాట్లాడాలి అనుకుంటే ఆరోగ్యకరమైన సమాజం ఉండాలి. పిల్లలు చూస్తారు, మరీ ముఖ్యంగా ఈ పిల్లలు చూస్తారు కాబట్టి నట్టింట్లోకి వచ్చేసేసి ఇదివరకు థియేటర్కి ఈ సినిమా చూడటం కరెక్ట్ కాదు అనుకుంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు కాదు సినిమాకి. ఇప్పుడు సినిమా ఇంట్లోనే టీవీలో వచ్చేస్తుంది కదా. ఇదేది కాదు అనుకుంటే ఓటీటీలో సినిమాలు వచ్చేస్తున్నాయి కదా. ఇంకెట్లా కుదురుతుంది? పోని టీవీ సంగతి పక్కన పెట్టండి, ఫోన్ కాస్త ఒక్క నిమిషం ఇట్లా వదిలిపెట్టాము అంటే పిల్లలు ఫోన్ తీసుకుని ఏం చూస్తున్నారు? ఈ సినిమాలే చూస్తున్నారు కదా. ఇది ఇంత అవకాశాలు ఉన్న సందర్భంలో ఇలాంటి పాటలు రావటం కరెక్ట్ కాదు అనేది మా వెర్షన్. అది శేఖర్ మాస్టర్ చేశాడా, ఇంకొకటి చేశాడా, ఎవరు చేసినా సరే ఇందులో నిర్మోహమాటమే లేదు. స్త్రీని సబ్జెక్ట్ గా కాకుండా ఆబ్జెక్ట్ గా చూడొద్దు అంటారు. అంతే. స్త్రీని సెక్స్ సింబల్ గా చూడటం వల్ల ఈ దేశంలో జెండర్ గ్యాప్ పెరిగిపోతుంది. అంటే స్త్రీ అంటే ఎందుకుంది? నాకు సుఖాన్ని ఇవ్వటానికి ఉంది, నా కంటికి ఆనందాన్ని ఇవ్వటానికి ఉంది, నేను బూతులు తిడితే బూతులు తిట్టించుకోవటానికి ఉంది, నేను కొడితే కొట్టించుకోవడానికి ఉంది. ఇదే కదా సినిమాల్లో చూపిస్తుంది, అదే కదా. అలా కాదు అని చెప్తున్నాం. అదే విధంగానే మీరు సినిమాలు చూపిస్తూ ఉంటే, సినిమాల్లో అదే విధంగా కథనాలు రాస్తూ ఉంటే ఎట్లా అసలు స్త్రీకి సమాజంలో గౌరవం సంగతి పక్కన పెట్టి అగౌరవమే దక్కుతుంది కదా. అవును. అందుకే మన దేశంలో ఒక పురుషుడు ఒక స్త్రీని తనతో సమానమైన పౌరుడిగా భావించుకోవట్లే. జెండర్ గ్యాప్ ఎక్కువగా ఉంది మన దేశంలో. ఈ జెండర్ గ్యాప్ ఉండటం వల్ల ఇలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు మనుషులు. అలాగే ఈ సినిమాలను ఆదరించటం వల్ల వీళ్ళ మనసులో ఇంకా స్త్రీకి స్థానం ఇదే,
నాకు అదేదో ఉంటది కదా పాడ మా ఒక పద్యం, కార్యేషు దాసి కరణేషు మంత్రి శయనేషు రంభ భోజేషు మాత. అంటే మీకు అన్ని విధాలుగా ఆమె అన్ని విధాలు ఇస్తుంది, నువ్వేం చేస్తున్నా ఆ స్త్రీకి? అది ఎవరు నిన్ను క్వశ్చన్ చేయట్లా. అన్నీ అమ్మాయి ఎలా ఉండాలో చెప్తున్నారు కానీ అబ్బాయిలు ఎలా ఉండాలో చెప్పట్లేదు. ఈ ఈ ఈ మెయిన్ ప్రాబ్లం వల్ల నాకు అర్ధరాత్రి కనిపించింది. నిర్భయకి సంబంధించిన వాళ్ళు ఇదే కదా మాట్లాడింది. రోడ్డు మీద మిఠాయి కనిపించింది, తినకుండా ఎట్లుంటాము అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో ఒక ఆడపిల్ల అంటే ఒక లడ్డు. అతను అలా అన్నాడు అని చెప్పి మనము అతని మీద చాలా కోపం, బాధ అన్ని వ్యక్తం చేశాం. సినిమాల్లో చూపిస్తుంది ఏంటి? అంతకంటే బాగా ఏమన్నా చూపిస్తున్నారా ఈ సినిమాల్లో? లేదు. అక్కడ రోడ్డు మీద కనిపించింది, ఇక్కడ తెర మీద కనిపిస్తుంది అంతే. తెర మీద ఉన్నదాన్ని ఏం చేయలేరు కాబట్టి. కానీ ఈ జెండర్ గ్యాప్ ఉండటం వల్ల, స్త్రీని ఈ విధంగా చూడటం వల్ల జరిగే నష్టం ఏంటి అనుకుంటే, ఇవాళ ఆడపిల్లకి అర్ధరాత్రి స్వేచ్ఛ లేదు. పని ఏంటి? సరే, ఆడపిల్లకి పని లేదు, మగపిల్లాడికి మాత్రం పని ఏంటి? ఇప్పుడు అమ్మాయి 9ంటికి రావాలి అని చెప్తున్నారు, రక్షణ లేదు కాబట్టి చెప్తున్నారు, బాగుంది. ఎవరి వల్ల రక్షణ లేదు? అబ్బాయిల వల్లే కదా రక్షణ లేనిది. అబ్బాయిల, పురుషుల, ముసలోళ్ళ అనవసరం, మైనర్ల. ఇప్పుడు మైనర్లు కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా. అసలు ఇప్పుడు వీళ్ళని ఇంట్లో ఉంచాలా, వీళ్ళని ఇంట్లో ఉంచాలా? ఇప్పుడు ఒక పులి రోడ్డు మీదకి వచ్చిందండి, మనుషులు చంపేస్తుంది. పులిని బోన్లో పెడతారా, మనుషులందరినీ ఇంట్లో పెడతారా? పులినే బోన్లో పెడతారు కదా. అంటే బుద్ధి సరిగా లేని వాడిని బయటికి పంపకండి అని. మనుషుల్ని బుద్ధిగానే తయారు చేయండి, బుద్ధి లేని వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టుకోండి. అంతేగాని ఆడవాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు అనే హక్కు అయితే మనకు లేదు కదా. అంటే ఇదంతా చెప్పొచ్చేది ఏంటి అంటే, మన దేశంలో ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా నీకు పరిమితులు ఉన్నాయి అని చెప్తుంది సమాజం. ఇది కరెక్ట్ కాదు. ఈ పరిమితులేవో నీకు బుద్ధి సరిగా లేకపోతే, నువ్వు ఇలాగే ప్రవర్తించేటట్లయితే నీకే పరిమితులు ఉంటాయి అని ఒక అబ్బాయికి చెప్పగలగాలి తల్లిదండ్రులు, ఓ టీచర్లు చెప్పగలగాలి, ఒక పోలీస్ చెప్పగలగాలి. ఈ ప్రవర్తన మారిన రోజునే ఈ దేశంలో ఇట్లాంటి సినిమాలు రాకుండా ఉంటాయి, ఇలాంటి అత్యాచారాలు జరగకోకుండా ఉంటాయి. అత్యాచారాలు జరగటానికి మెయిన్ రీజన్ మహిళ అనగానే సెక్స్ సింబల్గానే చూపిస్తున్నారు. పుస్తకాల్లో, కొన్ని పుస్తకాల్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు. ఈ ప్రత్యేకంగా ఈ శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆ డి అనే ఒక ప్రోగ్రాం ఉంది, ఒక దారుణమైన ప్రోగ్రాం. అవి డ్యాన్స్ కాదు. మీరు అన్నారు భారతదేశంలో నృత్యానికి చాలా ప్రాధాన్యత ఉంది అని. అది డాన్స్ కాదు, అది విన్యాసం, అది కళ కాదు, అది కళ కాదు దానిలో చూపించేది. అవి ఒక విన్యాసం, అంగాంగ ప్రదర్శన, అంతకంటే ఏమీ లేదు. మీరు చెప్పండి పోనీ, ఈ డాన్సు పేరేంటి? డీలో వచ్చే డాన్సుల పేరేంటి చెప్పండి. లేదు, ఈ కొరియోగ్రాఫరు, ఈ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డాన్స్కి పేరేంటి చెప్పండి. అంతే కదా. నువ్వు ఒకటి నేర్చుకున్నావు, నీకు ఇష్టమైనట్లు, నీ కాళ్ళు కదిలేటట్లు, నీ చేతులు కదిలేటట్లు, స్పీడ్గా కదిలేటట్లు నువ్వు ఒకటి కనిపెట్టావు. అది ఇంకొకరితో, సినిమా యాక్టర్తో చేపించావు, అది సినిమా హాల్లో వస్తుంది. అది మామూలు మనిషి నేర్చుకోగలిగేటట్లు ఉండాలి. అనుకరించటము, అనుసరించటము మామూలు మనుషులు నేర్చుకునేటట్లు ఉండాలి. అదేమన్నా భరతనాట్యమా, కూచిపూడా, లేకపోతే ఇంకోటా ఏంటి? వీళ్ళు అసలు ఎవరన్నా ఈ డాన్స్ చూసి నేర్చుకోవాలి అనుకుంటే ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి మీరు చెప్పండి? శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి. అందుకని ఈ విషయంలో సెన్సార్ బోర్డు బుద్ధి లేని సెన్సార్ బోర్డు అది. దాని గురించి ఏదో సినిమా వాళ్ళు గొప్పలు చెప్పుకున్నంత మాత్రం వినటానికి ఎవరు ఇక్కడ కూర్చొని లేరు. ఫస్ట్ పాయింట్. ఈ సెన్సార్ బోర్డు అనేది రాజకీయ పునరావాసంగా జరుగుతుంది తప్పితే, కళల పట్ల అవగాహన ఉన్నవాళ్ళు కానీ, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళ పట్ల కానీ, లేకపోతే కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళతోటి ఆ సెన్సార్ బోర్డుని నింపితే కొంచెం రిజెక్ట్ అవుతాయి సినిమాలు. ఈరోజు ఏ ఒక్క సినిమాకి సెన్సార్ బోర్డు దగ్గర నా సినిమా ఆగిపోయింది అని పోరాటం చేస్తున్న వాళ్ళని చూపించండి.
ఒకప్పుడు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ లేక ఆగిన సినిమాలు అని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఇన్ని కట్లు పెట్టారు, ఆ కట్లు తీసేశారు, సర్టిఫికెట్ వచ్చిందని చెప్పుకునేవాళ్ళు. అసలు నిజంగా అలాంటి ఉద్దేశమే ఉంటే, అలాంటి పరిస్థితే ఉంటే సెన్సార్ బోర్డుకి ఈ దబిడి దిబిడి సాంగ్ ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి? దబిడి దిబిడి ఎందుకమ్మా, అంతకు ముందు ఊ అంటావా మామ, ఆ అంటావా మామ, అందులో మరీ ఘోరం కదా. అంటే నేను ఎందుకంటే రీసెంట్ టైంలో ఇదే వచ్చింది కాబట్టి నేను దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను. దబిడి దిబిడి సాంగ్ అంతకుముందు కూడా ఉన్నాయి, ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు. ఏం లేదు, మనిషిలో ఎక్కడో ఎక్కడో మారుమూల మెదడు లోపల ఒక సున్నితమైన లేకపోతే ఒక వికృతమైన భావనలు ఉంటాయి. వాటిని తట్టి లేపి నువ్వు లేసినా పర్వాలేదు, మా సినిమా చూసి మాకు డబ్బులు ఇవ్వు, అవి నిద్ర లేసి నాట్యం ఆడినా పర్వాలేదు, నువ్వెంత చెడిపోయినా కుళ్ళిపోయినా పర్వాలేదు, కానీ మాకు డబ్బులు వస్తున్నాయా లేదా అంతే. అందుకని ఆవిడ టైంకి స్పందించారని నేను అనుకుంటున్నాను. నేరెళ్ళ శారద గారు, ఆవిడకి ఒకసారి థ్యాంక్స్ చెప్తూ సినిమా వాళ్ళు కూడా దీని గురించి ఆలోచించాలి. కొంచెం ఈ మహిళలు, సినిమా అనేది ఇంతకు ముందు విజ్ఞాన ప్రదర్శనగా ఉండేది. ఆ విజ్ఞాన ప్రదర్శన కాస్త ఇప్పుడున్న సినిమాల్లో విజ్ఞానం ఉందా, వికృతం ఉందా? వికృతమే, మొత్తం వికృతమే. కథ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, సాహిత్యం దగ్గర నుంచి అన్ని వికృతమే. అవన్నీ సరిపోయినట్టు ఇప్పుడు ఈ డాన్స్ మాస్టర్ వల్ల ఈ పాటలు, ఈ కొరియోగ్రఫీ కూడా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళింది. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు పుష్పలో సాంగ్స్ కూడా కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి ఎలా అయిపోయిందంటే ఇది ఒక గొంగళి, ఎన్ని వెంట్రుకలని అర్థం అని ఒక నిస్పృహ వచ్చే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. మేము తీస్తాం, మీరు చూస్తే చూడండి, లేకపోతే మానేయండి. లేదు అంతే.